దయాకర్ గారు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజంగానే అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాజ్యాంగం అమలైనా లేకపోతే అమలు కాలేదన్నా దానిలో సింహభాగం పాత్ర మీదే. ఈ 75 ఏళ్లలో రాజ్యాంగం పాలకుల్ని సరిచేసి ఎక్కడన్నా పాలకులు వక్రమార్గం పట్టాలని చూసినా నిలబెట్టి ప్రజల్ని తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకొని, ఇప్పుడు వారు చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) కానీ లేకపోతే సమానత్వం, చట్టం ముందు అందరూ సమానం, వినటానికి అద్భుతంగా అమల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పటిష్టంగా రాజ్యాంగాన్ని రాసుకున్నాం, అమలు చేసుకుంటున్నాం, అవసరాన్ని బట్టి కాలానుగుణంగా సవరణలు చేసుకుంటా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది మీకు ఈ 75 ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానం? దయాకర్ గారు. గుడ్ ఈవినింగ్ కటారి గారు, అందరి పెద్దలకు కూడా. ఓకే. కాంగ్రెస్ పరిపాలించిన, బీజేపీ పరిపాలించిన, ఇతరత్ర కూటములు పరిపాలించిన రాజ్యాంగ రాజకీయాలు జరుగుతున్నాయా అనే అనుమానం అయితే వస్తుంది కదా. రాజ్యాంగ రాజకీయాలు వేరు, హిందుత్వ రాజకీయాలు వేరు, మనువాద రాజకీయాలు వేరు, ఆధిపత్య రాజకీయాలు వేరు, నియంత్రణ రాజకీయాలు వేరు. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య ముసుగులో రాజరికపు ఛాయలు, సామంత రాజ్యాలు, గణరాజ్యాలుగా మన దేశం కొన్ని వేల ఏళ్ల తరబడి పరిపాలించడం. కాంగ్రెస్ పరిపాలించినా మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించినట్టు అనిపించినప్పుడు కూడా రాజ్యాంగబద్ధ రాజకీయాలు చేసినామా అంటే కాదనే చెప్పాలి. ఒకవైపు లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ఇంకొక వైపు ములాయం సింగ్ యాదవ్ గారు, ఇంకొక వైపు ఫరూక్ అబ్దుల్లా గారు, ఇంకొక వైపు కరుణానిధి గారు, ఇంకొక వైపు ఎన్టీఆర్ గారు, ఇంకొక వైపు పుట్టుకురావటం బిజు పట్నాయక్ గారు, ఇంకొక వైపు ఇట్లా మనం చరిత్ర చూసుకుంటే ఫెడరల్ కాన్సెప్ట్ లో మనం వాస్తవాలు మాట్లాడుకుంటే కేంద్రం భ్రమ అయినప్పటికీ కూడా కేంద్రం రాష్ట్రాలతో లేకపోతే సంయుక్త రాష్ట్రాలతో లేదంటే సామంత రాష్ట్రాలతో, రాజ్యాలతో ఒక ప్రయోగం చేసినట్టుగా కనిపిస్తుంది మీకు ఇన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత. ప్రజాస్వామ్యం ఇంకా ఇంకోటి ఏంటిది, ప్రజాస్వామ్యంతో పాటు ఏంటి స్వేచ్ఛ, ఇంత మేరకు ఈ దేశంలో అమలవుతుందన ఈ రోజు November 26 కుల్లం మాట్లాడుతాం. సంతోషం ఏంటంటే మీరు గతంలో కొన్ని తప్పులు మా వల్ల జరిగినని ఒప్పుకోగలుగుతున్నారు. కనీసం ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియా అనేది యూనిలేటరల్ లేదు, బయోలేటరల్, మల్టీలేటరల్ ఉంది. మనం 35 ఆ 10 years లో మారిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించుకోకపోతే ప్రస్తుత రాజకీయాలు అర్థం కాదు. 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఏం చేసింది, భారత్ ని యూనియన్ గా చేయాలని ఒక ఆలోచన చేసింది. వాస్తవం సరే, ఆయన పేరు ఏం పేరు, లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, మౌంట్ బాటన్, సి రాజగోపాల్. అసలు ఇండియాను మనం దేశంగా నిలపగలమా? ఇండియా అనే కాన్సెప్ట్ ను, భారతదేశం అనేది గణరాజ్యాల సమానత్వం, దీన్ని ఇండియాగా నిలపగలమా? అంబేద్కర్ ఏంటి ఇదేదో ఆలోచన చేసిండు, దీనికి ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేటట్టు ఏంటి అని చెప్పి చాలా మంది సాంప్రదాయవాదులు ఆ రోజు ఇప్పుడు అనుకుంటున్న మన జాతీయవాదులు అంటే హిందూ జాతీయవాదులు ఆ రోజు పాకిస్తాన్ విడిపోతున్న క్రమం, పాకిస్తాన్ లో అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, లింగ్విస్టిక్ స్టేట్స్ గా విడిపోవడం అనేది సారూప్యతను పెంచుతుందా అనే ఒక ఆలోచన ఉండే. మీరు పార్లమెంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కనుక చూస్తే చాలా మంది డౌట్ పడ్డారు. వాట్ ఎవర్, ఇండియా ఈజ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అఫ్ కోర్స్ లుకానాస్ ఇస్ దేర్. ప్రజాస్వామ్య పునాదుల మీద భాజపా రాజ్యం చేసుకుంటూ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడేటట్టుగా చేసిందన్నా కూడా నేను సనాతన ధర్మ, పురాతన ధర్మ అనేది మన దేశం యొక్క ధర్మం, పరంపర. దాని పేరు మీద మనువాదాన్ని అమలు చేసే భాజపా సైతం, మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు మంచిగా వినాలి, సనాతన ధర్మ పునాదుల మీద పురాతన జాంబవ పురాణం మీద మనువాదం నాట్యమాడే వేళ
ఓకే భారత రాజ్యాంగం అమలులో ఉంది, ఓకే చాలా వైట్. నేనేమంటున్నా అంటే భారత రాజ్యాంగ అమలుకు 5 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు అయినా సరే దాని అమలు 100% కనుక చేయగలిగితే ఓకే భారతదేశాన్ని జయించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకొక దేశానికి ఉంది. ఓకే వాస్తవం. ఎందుకంటే అంబేద్కర్ గారు హిందుత్వాన్ని ప్రశ్నించిన, అమలుని ప్రశ్నించిన, హిందూ పునాదుల మీదనే భారతదేశం యొక్క ధర్మం నిలబడదని అంగీకరించారు. ఓకే ఆయన 60% ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ ది హిందుత్వ అండ్ సనాతన ధర్మ పునాదులే. అవును దానికి గ్రాఫిక్స్ కూడా ఉంటాయి మీకు రాజ్యాంగంలో చూస్తే. 30% క్రైమ్ ఎరాడికేట్ చేయడానికి ఇంటర్నేషనల్ లాస్ వాడుకున్నాడు, ఓకే 10% హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పెట్టింది. ఓకే అంటే ఏంటి, ఆయన ఆధునిక భారత జాతిని ఏ విధంగా మనం మంచి చేయవచ్చు అనే దాని మీద ఒక చర్చ చేసింది. ఓకే సరే ఆ రోజున్న కృష్ణస్వామి అయ్యర్ నుంచి మొదలుపెట్టి చాలా మంది పెద్దలు, దాదాపు ఒక 10 పెద్దలు చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంబేద్కర్ గారిని చేసింది. ఓకే కానీ కన్విన్స్ చేయగలిగింది భారత రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయాలి అనే దాని విషయంలో ఓకే ఒక చర్చ. ఈ రోజు మనం ఇంతమంది మనం మాట్లాడుతున్నారు, దేశంలో అందరూ మాట్లాడుకుంటున్నా, లేదంటే మోదీ గారు రాజ్యాంగ అమలు కోసం తాపత్రయపడుతున్నట్టు కనిపించిన, వాజ్పేయి గారు రాజ్యాంగ పునాదులు నిలబెట్టాలనుకున్నా, లేదు న్యూ ఇండియన్ ఆర్కిటెక్ట్ గా ఉన్న ఆయన భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎట నిలపాలని నెహ్రూ గారు కలలు కన్నా, లేదంటే ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ పురాతన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి భారత ప్రజాస్వామ్యాన్ని ఎట్లా వినియోగించుకొని దేశ ప్రజలను కన్విన్స్ చేయాలనే ఆలోచనతో ఉన్న దేశం ప్రజాస్వామ్యానికి అలవాటైంది. ఓకే వాస్తవం, దీన్ని కాదు సత్యం. ఓకే దేశాల్లో కొంతమంది కొరియన్స్ లేకపోతే చైనీస్ లేకపోతే ఇతరత్ర ఈ 250 దేశాల్లో ఏ పథకాలు ఏ విధానాలు అనుసరించినా దేశం ప్రజాస్వామ్యానికి అలవాటైన క్రమంలో మోదీ ఈ రోజు నియంతృత్వాన్నో ఆధిపత్యాన్నో మనవాదాన్నో ఇంప్లిమెంట్ చేయలేని స్థితికి అయితే నెట్టివేయబడ్డది. మహారాష్ట్ర గెలవడానికి వాళ్ళు ఇంచుకోవడంలో నేను చూసిన మళ్ళీ వద్దాం, మళ్ళీ ఎంత లోకల్కి వస్తే అంత కాంట్రవర్సీ సార్, దాని దగ్గరికి వద్దాం వస్తున్నారు. కానీ నేనేమంటుంటే భారతదేశం ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రపంచానికి మార్గదర్శనం ఇచ్చే స్థాయికి ఎదగబోతుంది అనేది మాత్రం వాస్తవం.